శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 23వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. కర్కాటకంలో గురువు, సింహంలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవి బుధ కుజులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు ధనస్సు మకర కుంభరాశుల్లో సంచారం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. తృతీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. తృతీయాధిపతి వ్యయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు లాభంలో ఉన్నారు. అష్టమాధిపతి అయిన రవి లాభంలో ఉన్నారు. దశమాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం జరుగుతాయి. అన్ని అవకాశాలు చేదాకా వచ్చి చేజారిపోయిన భావన ఉంటుంది. చేయని తప్పుకు నిందపడ్డామన్న భావన ఉంటుంది. నలుగురిలోనూ చులకన భావం ఎందుకు అయ్యామన్న ఇది ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టండి. మన సంకల్పం, దైవరాధన చేసుకోవడం, చక్కగా మన పని మనం చేసుకోవడం, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగం కలిసి వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే మైండ్ స్టెబిలిటీగా ఉండాలి. ఎన్ని పనులు చేసినా మైండ్ స్టెబిలిటీగా ఉండాలి. మనకున్న ఉద్యోగం మనం చక్కగా నిర్వర్తించగలమా లేదా, ఒకసారి అహంకారం వస్తుంది. మనం లేకపోతే ఏది నడవదేమో అన్న భావన కూడా ఉంటుంది. అందరికీ కాదండి, కొంతమంది మటుకి. మనం ఉంటేనే పనులు అన్నీ అవుతాయి, లేకపోతే అవ్వవు అన్న భావన కూడా ఉంటుంది. ఇటువంటి వాటి విషయంలో పక్కన పెట్టి ఏదైనా సరే మనం ఉన్నా లేకపోయినా ఏ ఉన్నా సరే పనులు ఆటోమేటిక్గా రన్ అవుతాయి అని నడుస్తున్న భావంతో మీ పని మీరు చేయండి. అది ఉద్యోగమైనా వ్యాపారమైనా సరే మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. బంధుమిత్రులతోటి ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం, ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాకపోవడం, ఇటువంటి జరుగుతుంటాయి. ఎప్పుడో అప్పు ఇచ్చిన ధనం తిరిగి రావడం కొంతవరకు సంతోషకరం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే ఈ వారం మటుకి మకర రాశి వారు కొంతవరకు జాగ్రత్త వహించడం అనేది ఫైనాన్స్ పరంగా, ఖర్చు విషయంగా జాగ్రత్త వహించడం చెప్పదగింది. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు, విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో కాలం అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు బలంగానే ఉన్నారు. వైద్యోత్తుల వారికి, అదేవిధంగా విదేశాల్లో స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాల వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు అంత అనుకూలంగా లేదు, వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో కేతు ఉన్నారు. అష్టమ కేతు బలంగానే ఉన్నారు. సడన్ లాస్, సడన్ గెయిన్స్ అంటే అనుకోని అవాంతరాలు వచ్చేవి, అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు తెలిసేవి ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించడం చెప్తాం, కానీ దాంట్లో మన చేతులు ఏదీ ఉండదు. కానీ సాధ్యమైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవడం, అవసరమైతే తప్ప ప్రయాణం చేయకపోవడం, ఏదైనా సరే దూరదృష్టితో పట్టి ఆలోచించి ముందు అడుగు వేయడం చెప్పదగింది. కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా లేదా విధి సంబంధించిన విషయాలైనా క్షుణ్ణంగా పరిశీలించుకుని తర్వాతే ముందుకు వెళ్ళండి, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. వివాహాల శుభకార్యాల విషయంలో కొలిక్కు వస్తుంది. శుభకార్యాలను ఘనంగా నిర్వర్తించాలని అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. ఏదైనా సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా చక్కగా వివాహం చేయాలనే భావంతో ఉంటారు. వారు అడిగినంత కట్నాలు ఇవ్వడానికి వెనకాడరు. మనకు కావాల్సింది పిల్లలు బాగుండాలి, సంపాదించింది ఏంది పిల్లల కోసమే అన్న భావంతో ఉంటారు. అదేవిధంగా బంధుమిత్రులతోటి విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందుతారు. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆటంకాలు ఎదిరే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. ప్రస్తుతం ఉన్న కంపెనీలోనే ఉద్యోగం మారకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఆరోగ్య సమస్యలు చిన్నగా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ ఎలర్జీ సంబంధించింది,
మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇండైజెషన్ సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం అడిగి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం బాగుంది. గత వారం కంటే ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు. జన్మరాశిలో రాహు జగ్గా ఉన్నారు. సప్తమంలో కేతు బలంగా ఉన్నారు. పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. రాష్ట్రాధిపతి వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో, లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు 6 ఉన్నారు. కీడించి మేలినట్టుగా ఏదైనా సరే ఒక నిర్ణయానికి తీసుకునేటప్పుడు ముందు నెగిటివ్గా ఆలోచించి పాజిటివ్గా రండి. అది మంచిదా కాదా, దానివల్ల మనకి ఏమైనా లాభాలు ఉన్నాయా లేవా అన్న భావన ఉంటుంది. అది ఎందుకు చెప్తున్నానో మీరు తర్వాత ఆలోచించవచ్చు. ఒక ముఖ్యమైన విషయం మీకు ఎదురుపడుతుంది, అది ఏంటని ఆలోచించండి. అది ముందు నెగిటివ్కి వెళ్ళండి, తర్వాత పాజిటివ్కి రండి. ఇది కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. అది జాగ్రత్త వహించాలి. అత్యంత సన్నిహితులతోటే ఏదైనా విషయం ఉంటే డిస్కస్ చేయడం చెప్పదగిన సూచన. అందరికీ బహిర్గతం చేసి తర్వాత ఇబ్బంది పడడం కంటే ఏదైనా సరే ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఏముందో ఇంట్లోనే పరిష్కరించుకోవడం చెప్పదగిన సూచన. ఉద్యోగపరంగా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. మంచి ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఆలస్యం అవుతుంది. కానీ ఉద్యోగ ప్రయత్నాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కలిసి వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. చార్టెడ్ అకౌంట్ చదువుదాం అనుకునే వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి పర్వాలేదు అనుకుంటుంది. చిరు వ్యాపారస్తులకు ఒక మోస్తరుగానే ఉంటుంది. ఏది పని చేసినా వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ముందుకు రావడం అనే భావన ఎక్కువగా ఉంటుంది. నలుగురిలోనూ చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశం గోచరిస్తుంది. గొడవలు అంటే బంధుమిత్రులతోటి లేదా సహోద్యోగులతోటి ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్త వహించండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. మన వాళ్ళు ఎవరు, పలావాళ్ళు ఎవరు, మన బిజినెస్ మనం చక్కగా చేసుకుంటున్నాం, 10 మంది వాళ్ళు చేసేస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారులే, మనకెందుకులే అని చెప్పేసి దాన్ని వదిలేయడం, తర్వాత లాస్ అవ్వడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే వ్యవహార శైలి వచ్చేసరికి మీకు మీరుగానే చూసుకోవడం చెప్పదగింది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు, మేనేజ్మెంట్ లెవెల్కి వెళ్ళడానికి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళడం, అది మిమ్మల్ని గుర్తించడం కూడా జరుగుతుంది. కానీ ప్రమోషన్స్ మటుకు రాదు. మీరు ఎంతో కష్టపడతారు, కానీ కష్టానికి తగిన ఫలితం మటుకు ఇంకొకరు లాక్కుంటారు. అది ఎప్పుడు మనకి ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను భావన ఉంటుంది. ఒకసారి రిజైన్ చేసేసి ఇంకో కంపెనీకి వెళ్ళిపోదాం అన్న భావన కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏలినాటి నడుస్తున్నప్పుడు శివనామస్మరణ చేసుకుని, ఏలినాటి శని తైలాభిషేకాలు చేసుకుని అఘోర పశుపత హోమం చేయించుకోండి. దాని ద్వారా కొంతవరకు మంచి ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకోని అవకాశాలు కలిసి వచ్చే విధంగా గోచరిస్తోంది. క్యాంపస్ సెలక్షన్స్లో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. మంచి ఉద్యోగం, మంచి శాలరీ తోటి ఎప్పుడూ లేని విధంగా ఒక ఆనందం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల్లో కూడా ఈ వార్త విని చాలా ఆనందానికి ఇదవుతారు. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాం, ఎంతో చదువుకున్నాం, క్యాంపస్లో మంచి కంపెనీలో ఉద్యోగం రావాలి అనే భావన ఏదైతే ఉందో అది వారం నెరవేరుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఏలినాశంకరంగా మనోవేదన ఎక్కువగా ఉంటుంది. ఇంటా బయట ఇబ్బందికరమైన వాతావరణం కొంతవరకు ఏర్పడుతుంది. బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. బంధువులతో విభేదాలు, గొడవలు ఉండే అవకాశం గోచరిస్తోంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. లిటిగేషన్స్, కోర్టు వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఏదైనా సరే మనకి ఎందుకో మన పని మనం చేసుకుపోదాం, నలుగురితో పాటు కలిసి ఉందాం అనే భావనకు వచ్చేస్తారు. ఇది నీతిగా న్యాయంగా వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక్కొక్కసారి నీతిగా వెళ్దాం అనుకున్నా సరే పక్క వాళ్ళ మీద అవినీతి పట్టించే విధంగా కూడా తీసుకెళ్లే అవకాశాలు లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదేమైనా సరే మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే కానీ 10 మంది చెప్పిన సలహాలు తీసుకుని పాటించడం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం మీకు తప్ప ఎవరికీ ఉండదు. వాళ్ళు బాగానే ఉంటారు, ఎటొచ్చి ప్రాబ్లం వస్తే మిమ్మల్ని ముందు పెట్టి మీరే చేశారని అంటారు. కానీ ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి. ఆరోగ్యరీత్యా కొంతవరకు బాగున్నా సర్జరీకి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి దీపారాధన, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం నాడు జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. కొంతవరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు
శనివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. చతుర్థ సప్తమాధిపతి బుధుడు భాగ్యంలో ఉన్నారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. ఏదైతే మీరు కార్యక్రమం తలపెట్టారో అది నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. మంచి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు ఏదైతే తలపెట్టారో దైవ కార్యక్రమాలు చేయగలుగుతారు. ఇంటా బయట పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఎంత సంపాదించినా సరే దైవానుగ్రహం మనకు ఉండాలి. ఆ దైవానుగ్రహం పెద్దవాళ్ళ ఆశీస్సులు, ఆయన ఆశీస్సులు ఉంటే చాలు, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అనే భావన ఉంటుంది. ఉద్యోగంలో నూతన ప్రమోషన్ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే వీరికి ఏలినాడ్స్ అని నడుస్తుంది. ఒక చేతి దాకా వచ్చింది, ఒక ప్రమోషన్ చేజారిపోతుంది. అది ఎందుకైనా సరే మన మంచిగా అనుకోండి, తర్వాత మంచి ప్రమోషన్ వస్తుంది. రాజకీయ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. నూతన పదవి, ఒక కొత్త పదవిని అలంకరించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగాలకి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వారు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ప్రయత్నాలు గట్టిగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడతారు. ఇప్పుడు చేస్తున్న బిజినెస్ ఒక లెక్క అయితే ఇక నుంచి చేసే బిజినెస్ ఇంకో లెక్కగా చేద్దాం అనే భావంతో ఉంటారు. అయితే ఇక్కడ ఎన్ని చేసినా సరే, ఎంతమంది ఉన్నా సరే, ప్రతి విషయాన్ని మీకు మీరుగానే పట్టించుకోవాలి. బిజినెస్ని గాలికి వదిలేస్తే అది ఎటో పోతుంది. మనం పట్టించుకోవట్లేదు, మన వాళ్ళు కింద వాళ్ళు చూసుకుంటున్నారు, మనకు పైన అప్డేట్ ఇస్తున్నారు. ఏం అప్డేట్ ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో మనకు తెలియదు. బిజినెస్లో మటుకి మీకు మీరుగానే చూసుకోవాలి. ఎందుకంటే భాగస్వామి వ్యాపారాలు మీకు కలిసి రావు. మీరు సొంతంగా చేసే వ్యాపారం కూడా అది మీరు పట్టించుకోకపోతే ఆ తర్వాత ఇబ్బంది పడే అవకాశం కూడా లేకపోలేదు. చాలా జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశంలో సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. స్వదేశంలో క్యాంపస్లో సీట్ రావడం, ఇక్కడే ఉద్యోగం చేసుకోవడం జరుగుతుంది. నూతన కోర్సులు ప్రారంభించాలి. నూతన కోర్సులు జాయిన్ అవ్వడానికి సరైన సమయం ఇది. ఈ 2 నెలలు చక్కగా సాఫ్ట్వేర్ సంబంధించిన కోర్సులు నేర్చుకోండి. అదేవిధంగా సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చక్కగా ప్రిపేర్ అవ్వడం, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం గ్రహగతులు గోచరిస్తోంది. ఏదైనా సరే భవిష్యత్తులో గవర్నమెంట్ సొమ్ము తిన యోగ్యత ఉంది కాబట్టి అది కొంతమందికి, అందరికీ కాదండి, వారి జాతకాన్ని బట్టి ఉంటుంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహగతుల మటుకి ప్రభుత్వ పరంగా ఉండే అవకాశం ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు. ఇంటా బయట చెప్పుకోద స్థాయిలో ఇబ్బందులు ఉంటాయి. మంచికి వెళ్తే చెడు ఎదురొస్తుంది. వ్యాపారం నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం, అహంకారంతో ముందుకు వెళ్ళడం, ఇటువంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. అందరికీ కాదండి, కొంతమందికి మటుకు ఇది. వారి గ్రహగస్తులు బట్టి జాతకాన్ని బట్టి ఉంది. ఏళ్ళ నడుస్తుల్లో కొంతమంది రాజయోగాలు ఉన్నారు, కొంతమంది ఇబ్బందులు పాల్గొన్నారు. కానీ శని భగవానుడు ఎప్పుడైనా సరే ఎంత ఇబ్బంది పెట్టినా ఆయన ఇచ్చే ఫలితం తర్వాత అద్భుతంగా ఉంటుంది. కష్టపెడతాడు, ఆయన కష్టపెట్టేస్తాడు, కానీ తర్వాత ఇచ్చే ఏదైతే ఉందో స్టాండర్డ్గా ఉంటుంది. అది ఏలినాటి శని ఒక వరం, భాగ్యం. అది మనిషి జీవితాన్ని నేర్పిస్తుంది, ఎలా నడవాలో నేర్పిస్తుంది, ఎలా ఉండాలో నేర్పిస్తుంది, తెలుస్తుంది. ఒక్కోసారి డబ్బుతో అహంకారపూర్వకంగా మనం ఒక్కోసారి వెళ్ళిపోతుంటాం. ఎక్కడ ఎలా ఉండాలి, ఎక్కడ తగ్గాలి, ఎలా ఉండాలి, జీవితం మొత్తం నేర్పించేది ఈ 7.5 సంవత్సరాలు ఏలినాటి శని. ఒక్కొక్కసారి మనం ముందు గ్రహతులు గుర్తు చేసుకుంటే అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అంటే ఆలోచిస్తే, ఓకే అప్పుడు ఇలా ఉన్నాం, ఇప్పుడు ఇలా ఉన్నాం, దీనికి కారణం ఏంటి, ఓకే ఇప్పుడు మనం ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేది ఓకే రూపాయి కానీ ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి, నడవడికి జాగ్రత్తగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, 10 మందిలో పేరు ప్రఖ్యాతలుగా ఉండాలి, 10 మంది బాగుండడం కోసం మనం కష్టపడాలి అన్న భావన ఉంటుంది చూసారా, అది ఏలినాటి శనిలోనే ఉంటుంది. అహంకారంగా వెళ్తే అహంకారంగానే ఉంటుంది, న్యాయంగా వెళ్తే న్యాయంగానే ఉంటుంది. ఏదైనా సరే న్యాయబద్ధానికి ధర్మంగా, న్యాయబద్ధంతో మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్య పోయే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. సంతానం సంబంధించిన విషయవారాలు చక్కగా ఉన్నాయి. వివాహాల శుభకార్యాలు కొలికి వస్తుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న వివాహం ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించాలి. చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. సప్తమాధిపతి బుధుడు రవికుజుల మధ్యలో ఉన్నారు, రవికుజులతో కలుస్తున్నారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మోసపోయే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే పెద్దవాళ్ళతో నిర్ణయించిన తర్వాతే డెసిషన్ తీసుకోండి.
మేము పెద్దవాళ్ళం అయ్యపో మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మా ఓన్గా మేము పెళ్లి చేసుకోగలం అనే భావన అంటే ఇప్పుడున్న యువతలో ఉంది. అలాగే కారణం వరకు పిల్లలే, తర్వాత సొంత నిర్ణయాలు వాళ్ళ వరకు మేము తీసుకోగలం, మేము పెద్దవాళ్ళం అనే భావన ఇంకా ఉంది. అందరికీ అదే ఉంది. అందరికీ కాదు, కొంతమంది కండి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు అలాగే బిహేవ్ చేస్తున్నారు కూడా. అయితే ఏదైనా సరే సమయం సందర్భం అంటూ ఉండాలి. సమయానుకూలంగా మనం ప్రయాణించాలి తప్పితే కానీ అన్నిటికీ మనం ముందుగానే వెళ్ళిపోవడం, అన్నిటికీ మనమే నేను అంటూ వెళ్ళడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత బాధపడే ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా చదువుకునే సమయంలో చదువుకోవాలి, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం, వివాహం ఇవంతా ఒక క్రమపద్ధతిలో ఉండాలి. అంతేగాని చదువుకునే వయసులో ప్రేమ వివాహాలు చెప్పేసి దోమలని చెప్పేసి ఇవన్నీ పట్టుకుని వెళ్తే తర్వాత కెరియర్ ఏమవుతుంది? కెరియర్ అది మనం ఆలోచించరు. ఎప్పుడైనా సరే పెద్దలు, పూజ్యులు, గురువులు అందరూ ఒకటే చెప్తారు, క్రమపద్ధతిలో వెళ్ళాలి, చదువుకునే వయసులో చదువుకోవాలి. 4 ఏళ్ళు కష్టపడితే 40 ఏళ్ళు సుఖపడతారు, 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతారు. ఇది జీవిత సత్యం. ఇది నేను చెప్పిందే కదా, పెద్దలందరూ ప్రతి ఒక్కరు చెప్తుంది, అది నేను మీకు చెప్తున్నాను. ఇది కాబట్టి ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్త వహించండి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చి వారి మాట కాదనకుండా చర్చించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. అంతేగాని సొంత నిర్ణయాలు పనికిరావు. ఈ విషయం మటుకి అందరికీ కాదండి, కొంతమందికి మటుకు చెప్తున్నాను. పర్టికులర్గా ఇటువంటి విషయాల్లో కొన్ని ప్రస్తుతం నడుస్తున్న గ్రహగతులు అలాగే ఉన్నాయి కాబట్టి చెప్పడం జరుగుతోంది. ఈ రాశివారు ఈ వారం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో ఉన్నారు. కొంతవరకు శుభగ్రహ దృష్టి ఉండడం వల్ల శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహ సంబంధించిన విషయాలు కూడా ఒక్కోలు ఎక్కువ వస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేన్ రాశి వారు చెక్స్ కలర్స్ కాకుండా లైట్ కలర్స్, బ్లూ, నావీ బ్లూ ఈ కలర్స్ వేసుకోవడం మంచిది. మెరూన్, రెడ్, ఆరెంజ్ కలర్స్ ఇవంతగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదైనా సరే సాధ్యమైనంత వరకు లైట్ కలర్స్ వెళ్ళడం, చెక్స్కి లేకుండా ప్లెయిన్ షర్ట్స్ వేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. ధనుసు రాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, సింహరాశి వారికి, మకర రాశి వారు ఈ రాశుల వారు ప్లెయిన్ షర్ట్స్, లైట్ కలర్స్ వేసుకోవడం చెప్పదగింది. ఇందాక ఓన్లీ ధనుసు రాశి చెప్పండి, అందుకే ఇప్పుడు మళ్ళీ ఏ రాశుల వారు ఏ కలర్స్ వేసుకోవడం అనేది చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఈ రాశిలో వేసుకోవడం పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా పని అవడం అనేది జరుగుతుంది. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే వరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.